మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల ఆ సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. దేవుని సేవకుడైన వాడు జ్ఞాపకం పెట్టుకోవాలి, దుర్లాభమును అపేక్షించకూడదు. ఒక కండిషన్ ఏందో తెలుసా? దుర్లాభమును. మీకు తెలుసా ఆ కండిషన్ ఏడుందో? దుర్లాభం అంటే ఏంది అనేది మీకు కొంచెం చెప్పినానండి, ఓకేనా? సో దేవుని సేవకుడైన వాడు దుర్లాభం ఏం చేయకూడదు, అపేక్షించకూడదు. ఎలాగనైతే గవర్నమెంట్ సొత్తు అంటే అందులో ఎవరిది ఎక్కువ ఉన్నది? పేదవాడిది ఎక్కువ ఉన్నది. నిజంగా సంఘంలో కూడా ఎవరిది ఎక్కువ ఉన్నది? పేదవాడిది ఎక్కువ ఉన్నది. ఆ సొత్తుని ముట్టాలంటే 10 సార్లు ఆలోచించాలి. ఏం చేయాలి?